మావోయిస్ట్ పార్టీలో ఇద్దరు కీలక నేతలు లక్ష్యంగా ఆపరేషన్ కగార్ విస్తృతమైందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. ఆపరేషన్ కగార్ గడువు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కానుంది. అయితే ఈ దిశగా భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఎన్కౌంటర్లో చనిపోయినా, అనేక మంది లొంగిపోయినా, ఇంకా ముఖ్యమైన నాయకులు అజ్ఞాతంలోనే ఉన్నారు. వారిలో ఇద్దరిపై బలగాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే భద్రతా బలగాల కదలికలు చూస్తుంటే ఆఖరి పోరాటంగా ఛత్తీస్గఢ్ అడవుల్లోని బస్తర్ ప్రాంతం కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు పాపారావు, బర్సాదేవలు ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. గత నెలలో మావోయిస్టు టాప్ కమాండర్ మడావి హిడ్మాను ఎన్కౌంటర్ చేశాయి భద్రతా బలగాలు. తాజాగా పాపారావు అలియాస్ ముంగు బర్సాదేవాల కోసం దృష్టి సారించాయి. వీరిద్దరూ నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులు కాకపోయినా కీలక నేతలు అని చెబుతున్నారు. వారికి స్థానిక సంబంధాలు కూడా బలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్లో ఇప్పటికీ దాదాపు 150 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. విశాలమైన ప్రాంతాలపై వారికి పట్టు ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాపారావు, బర్సాదేవలను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి భద్రతా బలగాలు. మావోయిస్టు పార్టీ కీలకమైన గెరిల్లా బెటాలియన్ కు నాయకత్వం వహిస్తున్నారు 48 ఏళ్ల బర్సాదేవ. సుక్మా జిల్లాలోని హిడ్మా పొంతూరు పూవర్తికి చెందిన వ్యక్తి హిడ్మాకు బంధువు. సుక్మా జిల్లాలోని కిస్టారానికి చెందిన గిరిజనుడు 57 ఏళ్లు పాపారావు. వీరిద్దరూ మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన దక్షిణ బస్తర్ కు ఇన్ఛార్జెస్. బర్సాదేవ నేతృత్వంలోని ది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే PLGA బెటాలియన్ ఒక్కటే ఇంకా క్రియాశీలకంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. అందుకే పాపారావు అలాగే దేవాలను గుర్తించేందుకు ఆపరేషన్ ముమ్మరం చేశామని సమాచారం అందుతుంది. ఈ నెల 9 వరకు బస్తర్లో 96 ఎన్కౌంటర్స్ జరిగాయి. 252 మంది మావోయిస్టు చనిపోగా 23 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బస్తర్ రీజియన్ ఏళ్లుగా యుద్ధ భూమిగా ఉంది. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాలా కేశవరావుతో పాటు మరో 3 కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. ఆపరేషన్ కగార్ విస్తృతంగా జరుగుతున్నప్పటికీ పోలీస్ ఇన్ఛార్జెస్ నెపంతో ఈ ఏడాది 46 మంది పౌరులను చంపేశారు మావోయిస్టులు. అదేవిధంగా దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2014లో 126 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండగా ఈ ఏడాది ఎగ్జాక్ట్లీ 2025 ఆ సంఖ్య 11కు చేరుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. మన్యం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సో మనం ఇప్పుడు చూస్తున్నాము అమిత్ షా క్లియర్ గా ఒక సెంటెన్స్ అయితే చెప్పడం జరిగింది. 2026 మార్చ్ 31 కల్లా మావోయిస్ట్ ఉండరన్న ఒక సెంటెన్స్ అయితే మనం చూసాము. ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేసేశారు. దానికి సంబంధించిన కగార్ ఆపరేషన్ కూడా గట్టిగానే నడుస్తుంది. అయితే ఆ డెడ్ లైన్ ని మనం ఫిక్స్ చేయొచ్చంటారా? ఆ లోపు నిజంగానే మావోయిస్టులు అందరూ అంతమైపోతారా లేకపోతే లొంగిపోతారా? దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి ఒక మైండ్ గేమ్ ప్రారంభించింది. ఓకే, దానికి తోడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి సైద్ధాంతిక గందరగోళం లేకపోతే విభేదాలు అనేటువంటివి ఇటీవల కాలంలో ఏ విధంగా బహిర్గతమయ్యాయో అందరికీ తెలిసిందే. నాకు తెలిసినంత వరకు ఆ విధమైనటువంటి గందరగోళం విభేదాలు ఉన్న కారణంగానే అనేక మంది పోలీస్ ఏజెంట్లను మావోయిస్ట్ పార్టీ దళాల్లోకి పంపిన వారు అందించినటువంటి సమాచారం మేరకే బహుశా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఆ విధమైనటువంటి ప్రకటనలు చేసి ఉంటారనేది అనిపిస్తా ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. అయితే కొంతమంది సాయుధ ఆందోళన పోరాటాన్ని విరమించడానికి సిద్ధంగా అనేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా మనకి వాళ్ళ ప్రకటనలు బట్టి అర్థమవుతా ఉంది. అందుకని మిగిలినటువంటి వాళ్ళ కోసం
ఈ విధమైనటువంటి గాలింపు చర్యలు లేకపోతే సాయుధ చర్యలు లేదా కోవర్ట్లు ఇచ్చేటువంటి సమాచారంతో వాళ్ళని పట్టుకొని మట్టు పెట్టడాలు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి మిగిలినటువంటి మావోలు ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు? లొంగిపోతారా లేకపోతే ఇదే విధంగా ఆయుధాలతోనే పోరు కొనసాగిస్తారా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మొన్ననే హిడ్మా చనిపోయిన విషయం మనకు తెలిసిందే. హిడ్మా కాకుండా మరో ఇద్దరు ఉన్నారు కీలక నేతలు అని చెప్తున్నారు, పాపారావు అండ్ అలాగే బర్సదేవలు. సో వీళ్ళని పట్టుకునేందుకు ఈ కగారు ఆపరేషన్ ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. వీళ్ళని పట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? వీళ్ళిద్దరే కాదు, ఇంకా కొంతమంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. తిరుపతి అనే అతను, ఇంకా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడ తలదాచుకున్నారు ఏంటనేటువంటిది సరే బహిరంగ మన ఎవరికి తెలియదు అనుకోండి. బహుశా వాళ్ళలో కూడా ఈ విధమైనటువంటి చర్చలు లేకపోతే వివాదాలు మరి ఏమైనా కొనసాగుతున్నాయా, లేకపోతే వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ కి నిర్ణయించుకుంటారు ఫైనల్ గా అనేది మనం చూడాల్సింది. ఎందుకంటే లొంగిపోయినటువంటి వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళ చేతులు ఎత్తేసారు, అయిపోయింది. మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళు కూడా వీళ్ళు చూసుకొని లొంగిపోతారా అనేటువంటిది. ఎందుకంటే అనేక మంది రోజువారీ రోజుకు 10 మంది 15 మంది ఆ విధంగా లొంగిపోవటం మనం గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఎప్పుడేం జరిగినా కానీ ఆశ్చర్యం లేదు. మిగిలినటువంటి ఎవరైతే ఉన్నారో అడవుల్లో ఆయుధాలు పట్టుకొని వాళ్ళందరినీ కూడా అంతం చేయడానికి సాయుధ దళాలు వాళ్ళే బహిరంగానే చెప్తున్నారు కదా. మార్చి 31లోగా మేము అంతం చేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగానే చెప్తున్నారు కనుక దాన్ని కొనసాగింపు జరుగుతుందనేది స్పష్టం. ఓకే, సో అలాగే బస్తర్ రీజన్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సి ఉందండి. ఇప్పుడు ఈ బస్తర్ రీజన్ ఏళ్లుగా యుద్ధ భూమిగా ఉందన్న విషయం మనకు తెలిసిందే. సో దీనికి సంబంధించి ఏమైనా వ్యూహం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అండ్ అలాగే ఈ కీలక నేతలు అక్కడ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయా? కొత్తగా బస్తర్ గురించి పోలీసులు మావోయిస్టులు కొత్తగా వ్యూహాలు చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకి కొన్ని స్థావరాలు, బలమైనటువంటి స్థావరాలు ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని పట్టుకోవడానికి భద్రతా దళాలు కూడా అంతకంటే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. అందుకని ఇప్పుడేదో కొత్తగా బస్తర్ ప్రాంతానికి మావోయిస్టులు విస్తరించింది లేదు, లేదా పోలీసులు కొత్తగా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నది లేదు. గత కొన్ని దశాబ్దాలుగా అసలు మొట్టమొదట బస్తర్ ప్రాంతమే ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంది. తర్వాత అబూజ్మెడ్జ్ అడవులు ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి ప్రాంతాలు కొత్తగా. అందుకని అంటే ఇప్పుడు మావోయిస్టులు కానీ లేదా ఎవరైనా కానీ ఆయుధాలు పట్టుకొని సంచరించేటువంటి వాళ్ళు కొన్ని సేఫ్ జోన్లను ఎంచుకుంటారు. ఆయా ప్రాంతాల్లో కార్యకలాపాలు తగ్గిన చోట కానీ లేకపోయేట్లయితే అసలు కార్యకలాపాలు లేనటువంటి ప్రాంతం కానీ, ఇప్పుడు హిడ్మా ఉదంతమే చూసాం. ఆయన విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చాడని ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారంతో అతను పట్టుకొని కాల్ చేశారని కదా చెప్తా ఉంది. అదే అంశానికి సంబంధించి వాళ్ళు ఒక విడుదల కూడా లెటర్ కూడా విడుదల చేశారు వికల్ప పేరుతోటి. అందుకని ఎక్కడైతే యాక్టివిటీస్ ఉండవో వాటిని సేఫ్ జోన్స్ గా చూస్తారు ఎవరైనా. గతంలో ఒక మన దేశంలోనే కదా అనేక దేశాల్లో జరిగినటువంటి పరిణామాలు అవే. ఆ విధంగా విజయవాడ అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడెక్కడ మావోయిస్టులు కానీ పోలీసులు కానీ లేవు. అందుకని అక్కడ సేఫ్ గా ఉంటుంది అనుకొని వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళు చెప్పినట్టుగానే ఒక కాంట్రాక్టర్ ఒక లొంగుబాటుతో ఇచ్చినటువంటి సమాచారంతో హిడ్మా మరి కొంతమందిని పట్టుకొని కాల్చిపారేశారనేది బహిరంగ రహస్యం. ఓకే, కోటేశ్వరరావు గారు, ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్, ఒక డౌట్ అండి. ఇప్పుడు ఎలాగో మార్చ్ 31 దగ్గర పడుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ నుంచి ఎలాంటైనా లెటర్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా ఉన్నదా లేదా అనేటువంటిది కూడా అనుమానమే. అందుకని అటువంటి కమ్యూనికేషన్ లేనప్పుడు ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఒకవేళ అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అవుతుంది, మళ్ళా వివాదం అవుతుంది. ఏమైనప్పటికీ ఒక ప్రభుత్వంది భద్రతా బలగాలది పైచేయిగా ఉంది. వీళ్ళు అనేక మంది మావోయిస్టులకి
పోలీస్ ఏజెంట్లు అనేక మంది మావోయిస్ట్ దళాల్లో ఉన్నారనేటువంటిది మరింత బహిరంగంగా వెల్లడైంది. అవును, ఈ తెలిసిన నేపథ్యంలో పరస్పరం వాళ్ళనే వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. అవును. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం వేచి చూడాల్సిన చూడాల్సిందే విషయం. తప్ప